నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. చప్పట్లు కొడదాం సంతోషముగా. ఆయన నమ్మిన వాడిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన నమ్మిన వాడిని వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే
వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదే. అందరూ స్వరం ఎత్తండి బిగ్గరగా. వాక్కును పంపగా జరుగ సకలము నీవే, సకలము నీవేనయ్యా. శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదరయ్యా. సకలము నీవేనయ్యా. శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదరయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా నీను మాత్రమే నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. మరొకసారి ఒక తీర్మానం నీను మాత్రమే నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నీ పిల్లల పైన నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. మా ధైర్యము, మా బలము, మా ఆశ్రయము మీరే. నిన్ను మాత్రమే మేము నమ్మాము, నీవు తప్ప మరొక ఎవరు లేరు. మా ఆరాధన, మా సమర్పణ, మా ఆశ ఆరాధనలో నీకు తెలియపరచాము. నీకు వందనాలు. ఈ యొక్క శ్రమలో నాతో మాతో ఆన్లైన్లో ఆయా వీక్షిస్తున్న వారితో అభిషక్తులు దైవజనుల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున నడుస్తున్నాను పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దైవజనుల పిల్లల వస్తుంటుండగా వారిని ఆహ్వానిస్తాం. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి ఇక్కడే ఉండండి. చెక్. దేవునికి స్తోత్రం. పురుషులు స్తోత్రాలు చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యమైన ప్రేమను బట్టి వాయిషాపు దేవుని మందిర సభ్యులైన పురుషులకు, స్త్రీలకు, దైవజనులకు, యవన బృందానంతటికీ దేవుడు మీకు, నాకు, మీతో ఉన్న నా భాగస్వామైన దయామణి గారిని, నన్ను కూడా గత వారమంతా కూడా ఆయన ఘనమైనటువంటి హస్తాల చాటున ప్రియులరా దేవుడు ఎంతగానో భద్రపరిచి ఇంతవరకు పరిశుద్ధాత్మ యొక్క వాతావరణము ఈ స్థలములో సభ చూడడానికి
పరలోక సంబంధమైనటువంటి అనుభూతిని భూమి మీద అనుభవించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన మహాకృపను బట్టి ఆయనకి వందనాలు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాను. అలాగే ఘనులైన మీతో కూడా అలుపుడనని నేను కూడి మధ్యాహ్న కాల సమయమందు జీవమిచ్చి శక్తినిచ్చి బ్రతికించి మానవ లోకములో ఏది మనము భుజించిన బ్రతకలేమన్న దేవుని యొక్క మాటను మధ్యాహ్న కాలంలో మరలా ప్రియులరా మీ మధ్యన ఆ మహిమగల మాటను విరిచి మీకు నాకు తృప్తినిచ్చిన దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలకు వందనాలు, స్త్రీ పురుషులైన మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు గత కాలమంతా కూడా ప్రియులరా మనను తన వాగ్దాన ప్రకారముగా ప్రభు కాచి మళ్ళీ మధ్యాహ్న కాలంలో ఆయన్ని స్తుతించేటువంటి భాగ్యము, స్తుతించటానికి యోగ్యత లేని మనలను ఆయన ఘనపరిచేటువంటి భాగ్యం ఇచ్చిన దేవాది దేవునికి ఎన్నో లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాచి కాపాడినావు, నన్ను దీవించినావు. కాచి కాపాడినావు, నన్ను దీవించినావు. నీవే నా తోడుగా అండగా నిలిచినావు. నీవే నా తోడుగా అండగా నిలిచినావు. కాచి కాపాడినావు, నన్ను దీవించినావు. ఆమేన్.
రక్షించినావు గడచిన కాలమంతా నన్ను రక్షించినావు దాచి కాపాడినావు నన్ను దీవించినావు కాచి కాపాడినావు నన్ను దీవించినావు నీవే నా తోడుగా అండగా నిలిచినావు నీవే నా తోడుగా అండగా నిలిచినావు నీవే నా తోడుగా అండగా నిలిచినావు నీవే నా తోడుగా అండగా నిలిచినావు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించండి ప్రియులారా. దేవుడిచ్చిన వాగ్దానము మధ్యాహ్న కాలములో నేను నిన్ను కాచి కాపాడుతాను, నీ కుటుంబమును కాపాడుతాను, నీ బంధువులను కాపాడుతాను, నేను కాపాడేటువంటి దేవుడును అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన కాపాడాడు గనుకనే ప్రియులరా ఈ మధ్యాహ్న కాలంలో ఆయన పరిశుద్ధ మందిరములో ఇంతవరకు ఆయన్ని గాన ప్రతిగానములతో ఆయనను కొనియాడు ఉన్నాం. మనమెంత భాగ్యులమో ప్రియులరా చెప్పలేము, వర్ణించలేము. రాబోయే కాలము దేవదూతల గణములతో ఇదే రీతిగా సార్వత్రిక సంఘము, సిద్ధపడిన సంఘము ఈ మహిమానందములో కొనసాగబోతుందని దాని యొక్క ప్రతిరూపాన్ని ప్రియులరా మనం ఇప్పుడు సంఘములో మనము చూస్తూ ఉన్నాం. భక్తుడైన యెషయా గ్రంథములో దేవుడు ఒక ఘనమైన వాగ్దానాన్ని మనందరికి ఇచ్చాడు. యెషయా గ్రంథము 37వ అధ్యాయము ప్రియులరా 35వ వచనములో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఆయన ప్రజలైన మనకి అనుగ్రహించారు. దయచేసి ఆ మాటలు మనము ధ్యానము చేసి మన ధ్యానములో మన ముందుకెళ్దాం. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షింతును. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరమదేవుడైన రక్షణకర్తైన ప్రభు మధ్యాహ్న కాలములో ఆయన ప్రజలైన మనతో ఒక వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము. ఎంత అద్భుతం ప్రియులారా. 4వ తరములో ఉన్నటువంటి ఘనుడైన హిజ్కియా కాలమందు భయంకరమైన ప్రమాదము వాటిల్లింది. తన తండ్రి లేక తన తాత లేక తన లేడు. సంపూర్ణమైనటువంటి ప్రియులరా తీర్మానము కలవాడై తాను దేశములు అడుగుపెట్టిన తర్వాత దేవునికి వ్యతిరేకముగా ఉండే సమస్తాన్ని కూడా నిర్మూలన చేశాడు. వారి తండ్రులు అలాగే ఉన్నారు. ఆసారాజు కూడా కానీ ఉన్నత స్థలాలు అతను తొలగించలేదని గ్రంథములో చూస్తున్నాం. కానీ హిజ్కియా కాలములో ప్రియులారా అన్ని నిర్మూలన చేసి పాడైన దేవుని మందిరాలు తిరిగి కట్టించి తరిమివేయబడినటువంటి దైవ సేవకులను మళ్ళా తిరిగి తీసుకుని వచ్చి
మందిరాలు మళ్ళా వెలిగించి ప్రియులరా ప్రజలను దేవుని వాక్యపు వెలుగులోకి నడిపించిన గొప్ప రాజు హిజ్కియా రాజు. దేవుని స్తోత్రం. మీకు అదే చెప్పాను గత వారం. దేవుని మాట చాలా విలువైనది. అది నీ జీవితాన్ని, నా జీవితాన్ని తీర్చిదిద్ది ప్రియులరా పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిర్దోషిగా నిలబెట్టగలిగేది దేవుని మాట. ఆ మాట మీరు వింటే మేలు అని గత వారములో దేవుడు చెప్పాడు. చాలామంది వినలేదు. నేను చెప్పాను, ఏదైనా మందిరానికి మీకు ఏర్పరిచిన సమయంలో ఒక 15 నిమిషాలు ఈ స్థలములో ఉంటే నా కుమార్తెను నాకు లోబడ్డారు అని దేవుడు ఆకాశమందు ఆనందిస్తాడు. నా కుమారులు నాకు లోబడ్డారు. లోబడని బిడ్డలకు అనకూడదు శ్రమ. స్తోత్రం చెప్పండి. లోబడాలి ప్రియులారా. ఎన్నో ఉన్నాయి. 7 దినాలన్నీ చక్కగా చేసుకున్నారు. మీరు చక్కగా నడవడానికి అన్ని విధాల దేవుడు మీకు అవకాశాలు, మార్గాలు మరి త్రోవ చూపించారు. మీ కష్టార్జితాన్ని అనుభవించడానికి దయ చూపించారు. మిమ్మల్ని అందరినీ ఆరోగ్యవంతులు చేశారు. ఒక్క దినము నాతో మీరు విశ్రమించండి అని చిన్న కోరిక దేవుడిది. ఆ విశ్రాంతి మీ దేహానికి క్షేమం. ఆ విశ్రాంతి నాకు మహిమ. కాబట్టి ఈ ఒక్క దినము నాకు మీరు ప్రియులరా అర్పించి 5-6 ఆరాధన చేస్తుంటే నాకు చాలా సిగ్గేసింది. మీరందరూ ఇంతమంది ఒకేసారి కృతజ్ఞత గలవారే దేవుని వైపు చేతులెత్తి ఆరాధన చేస్తే ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఎంత ఆనందపడి ప్రియులరా మీ అందరి మీద ఆత్మీయమైన ఆయన వర్షాన్ని కుమ్మరించి మిమ్మల్ని నార్పి శక్తివంతమైన మాట మీ హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేస్తారు. దేవుని స్తోత్రం. అది మీరు రుచి చేతిగానే తెలియదండి. అది రుచి చూసాము కాబట్టి మీ కొరకు ఆరాటముతో రండి, దేవుని మాట వినండి, మీకు మేలు అని మాట్లాడుతున్నారు దేవుడు. ఓ కుందేలు 2 పిల్లలు పెట్టిందంట పాపం. గుహలో పెట్టింది. దానికి అన్ని విధాల సౌకర్యం చేస్తాం. మీరు పెరిగి పెద్దవారు అయ్యే వరకు బయటికి రాకండి, ఈ గుహలోనే ఉండండి, మీకు ఏం కావాలో అన్ని సౌకర్యాలు నేను తీసుకొచ్చి పెడతాను, చిన్నోడా పెద్దోడా, అలాగే మమ్మీ అన్నట్టు 2. ఇలాగ చాలా రోజులు గడిచిపోతుంది. బ్రో బయట ఏముందంట, అమ్మొద్దంటుంది ఏంటి చీకటి ఏంటి, గొడవ ఏంటి, ఈ రాడ్ ఏంటి, రప్ప ఏంటి, పైన ఏంటి, ఏం కాపట్లేదు, ఓసారి చూసొద్దాం ఏంటి అన్న. మరే బ్రో నాకు కూడా అలాగే ఉంది. ఏకమయ్యా 2 పిల్లలు. పెళ్ళిగా బయటకు వచ్చింది పెద్దది. బ్రో అయ్యో బాబో ఎంత విశాలమో, ఎంత వెలుగు, ఎంత మనోహరమో. అబ్బబ్బబ్బా అమ్మ చాలా మోసం చేసింది మనల్ని. అమ్మ వచ్చినట్టు గిరగిర తిరిగి వచ్చేద్దాం, మళ్ళీ ఏ వెరగనట్టు ఇందులోనే ఉందాం, అడిగితే ఎక్కడికి వెళ్ళలేదామని అబద్ధం ఆడేద్దాం అనుకున్నాయి. పాపం ముందు ఒకటి వచ్చింది, రెండోది ఒకటి వచ్చింది. ఆ పచ్చగడ్డల్లో ఆ మనోహరమైన స్థలాల్లో ఓ గొంతులేచేద్దాం. ఈ లోపల సింహం చూసింది ప్రియులారా. అబ్బా మంచి వేట నాకు దొరికిందని 4 గుడాముల్లో 2 చెంపల మీద కొడుతుండగా ఆ చిన్న జీవి ప్రాణాలు కోల్పోయి
మెత్తగా ఉన్నాయి. నాకీ మెత్తి నాకెందుకు, ఇవి నా పిల్లలకైతే బాగా నలుగుతాయి. నాకు పెద్దవి కావాలి, కట్టుకోమని కోరిక. ఈ చిన్నవి నాకెందుకని ఈయనను వచ్చేదాకా కాపాడేవారు ఎవరు అన్నప్పటికీ వస్తుంది నా అక్క. దేవుని బిడ్డ, రా బ్రదరు రా, నీ కోసం ఎదురు చూస్తాను. అయ్యో నా కోసం వచ్చారా అని గవగవా ప్రియులారా దగ్గరికి వచ్చింది. ఏంటి కాదా, నేను మళ్ళా వెళ్ళి నా పిల్లల్ని తీసుకొచ్చేదాకా జాగ్రత్తగా వీటిని చూతా ఉండే అన్నప్పటికి అప్పుడు దానికి ఆశ వచ్చేసింది. చాలా జాగ్రత్తగా చూతాను, బ్రదర్ని వెళ్ళరాను. వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చినప్పటికీ చెవులు మెత్తగా ఉన్నాయి. దాని చెవులు దీని చెవులు నవ్వులేసి తినేసిందని చెవులు లేవు ఇంటికి. వచ్చేసి పిల్లల్ని తీసుకొచ్చింది. బ్రదరు, నేను వెళ్ళేటప్పుడు చెవులుండి ఏ ఇంట్లోకి చెవులు? ఆ ఊరుగా బ్రదర్, మీరు చూడడంతో మీరు కంగారులో చూసుంటారు, ఇంట్లోకి చెవులు లేవు అందట నాకు. అరే నేను ఉన్నాయిరా, నీ చూచాను, లేవు. నువ్వు ఏదో కంగారులో గబగబాన చెప్పి వెళ్ళిపోయావు. ఇంత నమ్మకొస్తుండి, ఇంత యథార్థవంతుణ్ణి, వెనకాల నడిచేదాన్ని నన్నే నమ్మలేకపోతే ఎలాగా అని పెద్ద కవిత్వం ప్రియులారు తీసుకొచ్చింది. కానీ సింహం నమ్మట్లేదు. సరే నువ్వు ఆగు, వీళ్ళ అమ్మ ఎక్కడ తొడుగు వస్తానని వెళ్ళింది. గాలించింది, అలా అమ్మనట్టుకొని తీసుకొచ్చి, ఏవమ్మా నీ పిల్లలిద్దరికి చెవులున్నాయా? రాజుగారు అడుగుతున్నారంటే అదే నిదానించింది ఆ తల్లి. చెప్పు మరి నన్ను కొడుతుంది ఇప్పుడు. ఇది చెవులున్నాయా దీనికి? చెవులు లేవమ్మా. దేవుని స్తోత్రం. చెవులు కలిగిన తల్లి తన పిల్లలకు చెవులు లేవు అంది. కారణం, చెవులుంటే నా మాట వినును. దేవుని స్తోత్రం. చెవి గలవాడు ఆత్మ చెప్పిన మాట వినుగాక. ప్రియమైన సోదరి సోదరుడా, నీకెన్నున్నా ఏమన్నా నువ్వు దేవుని మాట విన్నవాడవైతే, విన్న కుమార్తెవైతే నీ జీవితం అంతా మేలే. నీ కుటుంబానికి మేలు, నీ పిల్లలకు మేలు. మన దేవుడు మేలు చేసు, మీరు అంటలేదు, ట్రై చేశారు నా మీద. మన దేవుడు మేలు చేసు, మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీర్చువాడు మన ప్రభువు. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. నీలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలాలోన. నీలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలాలోన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేలు చేయువాడు కీడు చెయ్యడు. ఏం చేశాలే ఏంటి అనిపిస్తుంది. నువ్వు మాట వింటే కదా, ఓ వారం వింటాం, మళ్ళీ వారం. ప్రియులారా, మరి టాటా చెప్పేద్దావు. దేవుడు అర్జెంటుగా ఉందయ్యా, నేను ఉన్నదల్లా ఒక రోజు లోకంతో ఎంజాయ్ చేయాలి, నీతో ఉంటే అలా. కానీ నీవు దేవుని మాట నిరాకరించటంలో నీకు అనేకమైన మేలులు ప్రియులారా వెనక్కి తీసేసుకుంటున్నాడు. నన్ను ప్రేమించిన దేవుడు నన్ను ప్రేమించడా?
పెంట కుప్పలో నుంచి పైకి లేచిన దాదేవుడు నిన్ను పైకి లేపడా? నిరాశ ఎందుకు? కృంగుతావెందుకు? అందరూ చేయి విడిచినా నీ యేసు మాత్రము చేయబెడవాడు. ప్రియులారా, నిన్ను అసంపూర్ణురాలుగా ఈ లోకములో ఉంచడు, సంపూర్ణముగా నిన్ను దీవించు దేవుడు. ప్రియులారా, నేను ఈ పట్టణమును కాపాడుతాను, కారణం నా ఉద్దేశము నెరవేర్చి నా మాట విన్న దావీదును బట్టి. స్తోత్రం చెప్పండి. ముదుమనవుడితో మాట్లాడుతున్నాడు, ఎందుకంటే అతని మీదకి హఠాత్తుగా వచ్చేసాడు అసూరు రాజు. పత్రికలు పంపాడు. ఏ దేవుడిని నమ్ముకుని నీవు విగుతున్నావో ఆ దేవుడు నా ఎదుట నిలవగలడా? డేపాటోడు. సోమ్రోను చూడు, మోయాబు చూడు, అమోని దేవతలు చూడు, వాళ్ళ దేశాలు అవి కాపాడలేకపోయాయి. అవన్నీ నా స్వాధీనం అయిపోయాయి. నువ్వు కూడా నాతో రాజీ పడితే తప్ప నీ దేవుడు నిన్ను రక్షించలేడు అని వాడు బలమన బట్టి ప్రియులరా విర్రవీగుతా ఉన్నాడు. అటు కాలములో హిజ్కియా దేవుని తట్టు తిరిగాడు. నీవు కూడా దేవుని తట్టు తిరగాలి. ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా, నీ జీవితం ఏమైనా ప్రియులరా, ఏకాంతముగా కృంగినప్పుడు నీవు ఒంటరి పోరాటాన్ని నేర్చుకోవాలి. మన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు. సర్వ శరీరులు ఆయన వద్దకు వస్తారు. ఆయన ఒక్కడే ఆదరించువాడు, బలపరచువాడు. ప్రియ స్నేహితుడా, సోదరి, నా జీవిత అనుభవంలో నీకు మరలా నేను పాలుపొలుస్తున్నాను. నన్ను ప్రేమించి ఆదరించిన భారములను తీర్చి నన్ను లేవనెత్తిన దేవుడే నిన్ను కూడా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక పక్కన సునామీ, ఒక పక్కన వరదలు, ఒక పక్కని నీటి వాగులు, వరదలు, ప్రియులరా వర్షాలు, ఇంతటి భయంకరముగా అనేక పట్టణాలు నాశనం అయిపోతుంటే హెచ్ఎంటి సంఘానికి అంటున్నాడు, నీ పట్టణము నేను కాపాడుతా. దేవుని స్తోత్రం. మిమ్మల్ని కాపాడు, మిమ్మల్ని నోట ముంచేతాడంతే. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ప్రియబిడ్డలారా, నువ్వేదో అనుకుంటున్నావు, నీవు నేను ఆయన చేతుల్లో ఉన్నాం. అందుకే దేవరాత్రులు గడగడా వణుకుతుంటాను. నా భార్య నేను నిద్రట్టత లేదని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోదు మా మైండ్. దేవుని దగ్గరికి వెళ్ళిపోతా. ఆయన మాతో ఉంటారు, మాతో ఆయన ఉంటాం. అలాగే ధ్యానిస్తూ నిద్రటేదాకా ఆయనతో సహవాసం చేసి ప్రియులరా, మరొక దివ్యమైన దినాన్ని మేము కళ్ళారా చూచి దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలన్నట్టు తీర్మానాలు మా జీవితాల్లో కొనసాగుతున్నాయి. 5 బిడ్డల కొరకు వేకువజామని కన్నీళ్లు కారుస్తూ ప్రియులారా, వారి కొరకు, వారి బిడ్డల కొరకు మొరపెడుతూ ఉంటాం. కాబట్టి దేవుడి మధ్యాహ్న కాలం అంటాడు, నేను నీ పట్టణమును కాపాడుదును. ప్రియులారా, అంటే అసూరు రాజు అరిసిన అరుపులకు హిజ్కియా భయపడలేదు, కానీ దేవుని తట్టుకు చేతులెత్తాడు. దేవుని స్తోత్రం. నా సలహా, నువ్వు దేవుని తట్టుకు చేతులెత్తాలి. దేవుని చట్టుకు చేతులెత్తాలి. నిర్గమకాండము 9:29 ఇశ్రాయేలు ప్రజలు మాట విన్నప్పుడు ఉరుములు ఉరుములు ఉరుములు, వడగండ్లు, చచ్చిపోతున్నారు వీళ్ళు. ప్రియులారా, మోసే చచ్చిపోతున్నావు బాబాయ్, బాగుంటూ లాగుంటూ, బాగోపోతే ఇంకోలాగుంటూ వారి. మనమంతే అండి, ఒళ్ళు నచ్చుకుంటూ లాగుంటాం, ఒళ్ళు సలపడితే ఇంకోలాగా. దేవుని బిడ్డలారా, అన్నీ బాగుంటే అన్ని ఆలోచనలు మనకి ఏమీ బాగోపోతే
ఏకే అదనే ఏకే ఏడిపోయి ఏక కన్నీరే భక్తి గారు ఏంటి నా బతుకేలాగైపోయింది. నీ బతుకేమో బంగారు బతుకు, దేవుడు రక్షణ ఇచ్చాడు, అంతగా నీకేముందని చెప్పని ఎంట్రీళ్ళు. ఎందుకని గొప్ప రక్షణ నీ జీవితంలో ఉన్నంత కాలము నిన్ను ముట్టుకున్నవాడు నా యేసు కనుగుడ్డు ముట్టుకున్నవాడితో సమానం. దేవుని స్తోత్రం. నీవు ఆయన చేతిలో చెక్కబడ్డావు. నువ్వు చేతులెత్తితే నా దేవునికి ఎంత ఆనందం. కొడుకు మాటట్లేదా? లబోదిబో 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 ఆడకో. చేతులు పైకెత్తు, కన్నీరు కార్చు. మోసే చేతులెత్తాడు ప్రియులరా, ఉరుములు అణిగిపోయాయి, వడగండ్లు ఆగిపోయాయి. ఉరుముల్లాంటి మనుషులని చుట్టూ ఉంటారో స్తోత్రం చెప్పండి. బాగానే ఉన్నంగా ఉన్నాడు వీడు, సూటేశాడు బూటేశాడు, ఈ లోపల కోరగుడు కొన్నాడు మా మోసే. స్తోత్రం చెప్పండి. వెంటనే ఉరుములు బయలుదేరుతానే మీద, వడగండ్లు బయలుదేరుతాయి. ఈ మానవుడి కళ్ళు మంచివిగా బాగానే తోతాడు, కానీ ఇటు కళ్ళు అంతరార్థము నీకు నాకు తెలియదండి. దేవుడి కళ్ళే మంచి కళ్ళు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ చూపులన్నీ విషమే, ఆ పళ్ళన్నీ విషమే. అలాంటి మనుషులు వచ్చినప్పుడు నువ్వు భయపడకు, నేను కాపాడుతాను. దేవుని స్తోత్రం. ఉరుముల్లాంటి మనుషులు, మెరుపుల్లాంటి మనుషులు, వడగండుల్లాంటి మనుషులు నిన్ను వారవలేనప్పుడు, నీ బిడ్డలు వారవలేనప్పుడు కంగారు పడకు, నేను నిన్ను కాపాడుతాను. స్తోత్రం చెప్పండి. నీకు నేను తోడుగా ఉంటాను, నేను విడువను, ఎడబాయను. ధైర్యంగా ఉండు క్రైస్తవుడా. కొద్ది నిమిషాలే శ్రమలు, తర్వాత అంతా ఆనందమే, సంతోషమే. ఓ రండ్రా బాబు, ఈ పట్టణాన్ని నాశనం చేసేదాడంట అని ఆదికాండం 19:14లో లోతు ప్రియులారా తాను చేసుకోబోతున్న అల్లులతో మాట్లాడాడు, కూతురుతో మాట్లాడాడు, భార్యతో మాట్లాడాడు. దేవుడిల్ని చక్కబెట్టుకోమన్నాడు, చెప్పాడు ప్రియులారా. ఆ అల్లుళ్ళందరూ ఎగతాళి చేశారు. మాట విన్న తన కూతుళ్ళు తన తండ్రి కాపాడబడ్డారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే, దేవుని బిడ్డలారా, అగ్ని గుండానికి వారు పాలైపోయారు. దేవుని స్తోత్రం. నీకొక సూత్రం చెప్పాడు దేవుడు. 41వ కీర్తన 2వ వచనం చదవండి ప్రియులారా. మనల్ని కాపాడు దేవుడు, మాట ఇచ్చాడు, మాట తప్పడు. అందుకే ఇలా బ్రతుకుతున్నాం. నువ్వు నేను మనందరం ఎలా ఉండగల కారణం ఆయన ప్రియులారా. 41వ కీర్తన 2వ వచనములో, నా ప్రాణము జీవము గల దేవుని కొరకు 41:2 అమ్మా, 141:2. హాయ్ 141వ కీర్తన 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను. స్తోత్రం చెప్పండి. నీ తట్టు నా చేతులెత్తుట ఎంత ఆనందం దేవునికి. ముడుసుకుని తల కిందకి ఎత్తుకుని ఎప్పుడు ప్రార్థన చేయకూడదండి. మోకరించగలిగినా లేక మోకరించలేకపోయినా నీ ముఖం ఎప్పుడు ఆకాశం వైపే ఉండాలి. ఆకాశం వైపు చేతులెత్తి నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతించి
నీ ప్రతి సమస్యను దేవునికి చెప్పావో దేవుడు తప్పనిసరిగా నీ మనవులను ఆలగిస్తాడు. ఆయన ఎక్కడున్నాడు? మహాకాశమందున్నాడు. ఎవరు స్తోత్రం చెప్పట్లేదు. నేను చెప్పమంటే తందానా అంటున్నారు. ఆయన మహిమ ఎప్పుడు చెప్తున్నా అప్పుడే మీరు దేవా నిజమే నీవు మహాకాశమందు ఉన్నావు. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఎక్కడున్నారు? నేను నీ తట్టు చెదరిపోయిన గొర్రెను నేను దారిగానగా తిరుగుచున్నాను. చెదరిపోయిన గొర్రెను నేను దారిగానగా తిరుగుచున్నాను. కరుణించుము యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు ఆకాశమందున్న అయ్యా నీ తట్టు గాయపడిన పరమ వైద్యుడా, గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా, పరమ వైద్యుడా. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. ఆయన తట్టు నీవు చేతులెత్తాలి. నీ పట్టణమును కాపాడే దేవుడు, నీ కుటుంబాన్ని కాపాడే దేవుడు, నీ బిడ్డలను కాపాడే దేవుడు. ఈ రోజుకు నిన్ను నన్ను కూడా రెక్కల చాటున భద్రపరిచిన పరమ తండ్రి తట్టుకు చేతులు ఎప్పుడైతే ఎట్టావో మూయబడిన ద్వారములు తెరవబడతాయి. స్తోత్రం చెప్పరే. మూయబడిన ద్వారములు, మూయబడిన అన్న ద్వారము తెరవబడింది. ఎవరి వల్ల కాలేదు ప్రియులారా. అందరికన్నా రెండంతలుగా ఎల్కానా ప్రేమించాడు. 2 మల్లె పూల దండలు అట్టుకొస్తే పెద్దావిడికి చిన్నావిడికి దండ ఇచ్చి వెనకాల గులాబీ దండ అట్టుకొచ్చి అన్నాకి ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. చూసారా? ఎందుకంటే ఆమె గుణములు అటువంటివి, ఆమె ప్రేమ అటువంటిది, ఆమె విధేయత అటువంటిది. ప్రియులారా, ఆమె ఇతరులను చూసి ఈర్షించుకునే మనిషి కాదు. అయినా దేవుడు ద్వారాన్ని మూచాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తే నా కుమార్తె, నా కుమారుడా, చెయ్యిలాగే అతనండి బాబా, చెయ్యిలాగే అతనండి, ఇలాగెత్తమంటారా? కాదు. యవ్వన కాలములో ఉన్నావు. సాతాను ఎక్కడ మూత వేసిందో ఆ మూయబడిన ద్వారము తెరవగలిగిన వాడు నా దేవుడు, నీ దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
బిడ్డల వివాహం లేకుండా సాతాను నీ విశ్వాసాన్ని కూలగొట్టబోతుందా? ఆఫ్టర్ ఆల్ అది ఎంతటిది? నీ పరమ తండ్రి నీకు అన్యాయం చేసేవాడు కాదు. బిడ్డలనిచ్చి అలాగే ఒట్టుమట్టిగా చేసేవాడు కాదు. నువ్వు కాస్త అవస్థపడాలి. సుఖాన్ని కోరుకోవద్దు. నైవేద్యము వలె దావీదు చేతులు పైకెత్తుతున్నాడు ప్రియులారా. ఆ నిష్కలంకమైన చేతులు చూస్తున్న దేవుడు దినదినము దావీదుకు సహాయకుడిగా ఉన్న రీతిలోనే నా ప్రియ సోదరి సోదరా, కృంగిపోకు, బలహీనవావు. ఆలీలు మాటలు వినకుండా చెవులు దూదెట్టేసుకో. దేవుడు మాటొక్కడే నీకు వినబడాలి. దేవుని వాగ్దానమే నీ చెవులో ఉంది. మాటిచ్చి మాట తప్పేవాడు నా దేవుడు కాదు. ఆయన గుణమే కాదు. దేవుని బిడ్డలారా, సంతులేని నీకు నేను కుమారులు, కూతుర్లు అంటే మళ్ళీ చూడు, కుమారులు గల తల్లిగా నేను మార్చేస్తా. దేవుని స్తోత్రం. అవివాహరాలుగా ఉన్న నీకు నేను ఇల్లు కడతాను. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము. అడుగు, ఎందుకు కట్టవు? ఇలాగ ఎన్నాళ్ళు ఉండమంటే చెప్పు, ఉండిపోతా, నాకేం పర్వాలేదు. నా దేహాన్ని జయించే శక్తి నీ సిలువ శక్తి అని ప్రియులారా నువ్వు అనుకోవచ్చు. ఉండగలిగి తీర్మానం బట్టి ఉండక్కర్లేని స్థితిలో మూయబడే ద్వారాలు తెరిచిన యేసు వైపుకి నీ చేతులు ఎత్తాలని 2 చేతులు జోడించి నీకు మనవి చేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదాలు మూసుకుపోయాయా? దాన్ని తెరిచే దేవుని వైపుకు నువ్వు చేతులెత్తి ప్రభువుకి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. నిరుద్యోగము చేత అల్లాడిపోతూ నాకెవరు సహాయమో, ఏ ఇంటికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను తోసేస్తున్నాడు, ఎవడో నాకు సహాయం చేయట్లేదేంటి? దేవా, నా ఎడల నీకున్న తలంపులేంటి? నాకు అర్థం అవ్వట్లేదు. అంత అనుభవంలో నువ్వు ఎదగందే నీకు అన్నీ ఎలాగొస్తాయి? ఉద్యోగం ఎలాగో వస్తుంది, ఇల్లు ఎలాగో వస్తుంది, కారు ఎలాగో వస్తుంది, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయని సంగతి నీకు తెలియదా? ఉన్నాయో లేదని చెప్పండి. మీకు అనుమానం అయితే కొలసి రాసిన పత్రిక తీయండి ఒకసారి ప్రియులారా. వీటిని అట్టుకుని మనం బ్రతకాలి. కూదాని కాదాని కంగారు అయిపోతే ఎలాగా? నీ దేవుడు సామాన్యుడు కాదు కదా ప్రియ సోదరి సోదరా. ఎందుకు సోలిపోతున్నావు? కొలసి రాసిన పత్రికలో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, 1వ అధ్యాయము 28వ వచనములో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టే భారము దైవ సేవకుడుకు నాకుందని పౌలు కొలసి సంఘముతో మాట్లాడుతున్నాడు. నువ్వు అసంపూర్ణముతో దేవుని మొదలుపెట్టడం పరిశుద్ధాత్మకి ఇష్టం కాదండి. సంపూర్ణమై ఉన్నప్పుడే నీకు ఆనందం, ఆయన చూచే ఆనందం, ఆయన ఎదుటి నిలబడే ఆనందం. అందుకు భూలోకములో ఉన్న క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎందులోనూ అసంపూర్ణముగా ఉండుట దేవుని చిత్తము కాదు. దేవుని స్తోత్రం. కంగారపడకు.
బలహీనము కాకు. సర్వము నీ దేవుని చేతుల్లో ఉన్నది అని మర్చిపోకు. మత్తుడువు కాకు, మాంజుడువు కాకు. దేవుని తొట్టుకు చేతులెత్తు. దేవుని స్తోత్రం. ఎందుకంటే 1:16 కొలసీలో ఏలనగా ఆకాశమందున్నయు భూమి యందు ఉన్నయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు స్తుతించబడెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్వమును ఆయన ద్వారానే ఆయనను బట్టియే స్తుతించబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ నీ కొరకే. అన్నీ ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఎప్పుడు దేవుని తట్టు చేతులెత్తావో అప్పుడే దేవుడు మూయబడిన ద్వారములు ప్రతి ఒక్కటి కూడా తెరుస్తాడు. నీ వాని ఎదుట సంపూర్ణ ఆనందముతో సంతోషంతో ఉండాలన్నదే దేవుని చిత్తం. భయపడిపోకు, కలవరపడిపోకు, తొందరపడిపోకు. ప్రతిదానికి సమయం ఉందనే మాట మర్చిపో. దేవుని స్తోత్రం. 1 పేతురు గ్రంథములో పేతురు అంటాడు 1:8, తగిన తగిన సమయం వచ్చే వరకు దీనుడువై విరిగి నలిగిన వాడవై నా బలిష్ట చేతి కింద దీన మనస్కుడయుండు. స్తోత్రం చెప్పండి. ఎలాగుండా తల్లి? దీన మనస్కుడవయుండు. దేవుని చేతుల్లో ఉండు. దేవుని వాక్కు మీద పునాది వేసుకునుండు. పిల్లలెత్తన్నారాడవడు చెయ్యేతే, పిల్లలెత్తున్నాడావుడో నూనెతే, పిల్లలెత్తన్నాడాడవడో డబ్బు మరి అన్ని జరుగుతున్నటువంటి ఈ దుర్బోధలకు నీ జీవితాన్ని ఎన్నడూ అటు ఇటు తరలివనివ్వకు. ప్రభు ఒకటే అన్నాడు, నా వాక్యమందు నిలిచిన వారే నా శిష్యులు. స్తోత్రం చెప్పండి. వాక్యమే నీకు ఆధారం. భూమి మీద మనుషులు కాదు. ఆడు కొట్టుకున్నాడు, ఈడు కొట్టుకుంటున్నాడు, అమ్మత వేసేవాడు పాలకొల్లు ఎత్తి అందరూ బాధేశారు. ఆ ఇస్సాక్ అన్నవాడు మా కళముతుడు, ఆడు చేతేవాడు మరి వెనకాలన్న కొలబలము చేత వాడు ఎదుర్కొన్నాడు. క్రైస్తవులే పోరాడుకుంటుంటే, కొట్లాడుతుంటే విశ్వాసి ఏమైపోతాడని బుద్ధి లేని ఈ కోట్లకు పడగెట్టే దుర్బోధకులు కాదు నీకు కావాల్సింది. నిన్ను వాక్యమందు నిలబెట్టగల దైవజనుడు, నీ కష్టాలలో నష్టాలలో నీకు తోడుగుండా దైవజనుడు. ప్రభు ఎక్కడ నాటాడో నాటబడిన తోటలో నీవు దినదినము ఫలించి అభివృద్ధి చెంది దేవుని వైపు నువ్వు చూసినట్లయితే నీ దేవుడు సమస్తమును తగిన కాలమందు నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నీవు నీ కుటుంబము పోరాడాలి. ప్రార్థనలో మీరు పోరాడాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ప్రస్తుత కాల విధానంలో వచ్చిన శోధనకు బాధకు భయపడకు. క్రైస్తవుడికి శోధన లేకపోతే ఆ భక్తికి సరి అయినటువంటి ప్రియులరా మరి బలము కలగలేనిదని మీరు గమనించాలి. క్రైస్తవుడు అనగానే శ్రమ లేని భక్తి నాణ్యమైనది కాదు. కారు మీద, ఏసీ మీద అది ఇది పడగలెత్తకు. ఏ క్షణములో నీ ప్రభు వస్తాడో నీకు తెలియదు. ఎప్పుడొచ్చినా సరే ఆయన స్వరం వినాలి. దేవుని స్తోత్రం. సిద్ధపడాలి. ప్రార్థనాపరుడు అయి ఉండాలి. దైవ
సన్నిధిలో ఎంత పరిచర్య చేసేసావో అంతగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తేతాడు. దేవుని స్తోత్రం. నా అనుభవం అండి ప్రియులారా. నేనొక్కడే నా సంఘములంతా పరిచర్య చేసేవాడు. అదంతా లెక్క కట్టి దేవుడు నన్ను సేవకుడికి నాడు నిలవబెట్టాడు కనుక దేవుని తట్టుకు మనము చేతులెత్తాలి. దేని కోసము బలహీనము కాకు, దేవుణ్ణి బలహీనుడు చేయకు. ఆయన బలవంతుడైన దేవుడు, నీ సమస్తమును అనుగ్రహించేవాడు. యవనస్తుడా దేవుని కొరకు పరిగెత్తు. అందును బట్టి సమయంలో ప్రభు అంటాడు, మూయబడిన ప్రతి దూరము నీ కొరకు నేను సిద్ధపరిచి ఉంచాను. దేవుని స్తోత్రం. యెహోషువ గ్రంథము ప్రియులారా 6వ అధ్యాయము దయచేసి తీయండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి త్వరగా చదువుదాం. ఆ కాలమున స్తోత్రం చెప్పండి. ఆ కాలమున ఇశ్రాయేలులు భయము చేత ఎవడును వెలుపలకు పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణపు ద్వారములు గట్టిగా మూసేసేసాడంతే. స్తోత్రం చెప్పండి. ఇవి వచ్చిన వాళ్ళు సామాన్యులు గారు, వీళ్ళు జీవము గల దేవుని ప్రజలు. కాబట్టి లోనికి రాకుండా వెలుపుల లోపల కూడా ప్రియులారా గట్టిగా బంధించేశాడు యెరికో రాజు. అప్పుడు యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడు, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులు నీ చేతికి అప్పగించుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని ద్వారాలు మూసివేయబడినా నీ దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అది ముందు గమనించాలి. యెరికో రాజ్యాలు మంచోళ్ళు కాదు, చాలా బలాజ్యులు. వీళ్ళ దేవుడు బలవంతుడు. ఈ వాగ్దాన దేశములో వీళ్ళు ప్రవేశించకుండా ఉండునట్లు వెలుపల లోపల బంధించేయండిరా, సేవ కూడా లోనికి రాకూడదు అని ఆజ్ఞాపించారు. యెహోషువ ఆలోచించంటే ప్రభు అంటాడు, యెహోషువతో అన్నాడు, చూడము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుని స్తోత్రం. దేవుని మాట నమ్మాలి. యెహోషువ చూడు, ఈ దేశము నీదే, ఈ పట్టణం నీదే, ఈ రాజుతో సైతమని నేను అప్పగించుచున్నాను అన్నాడు దేవుడు. అయితే మీరు పని చేయాలి, మీరందరూ యుద్ధ సన్నిధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. దేవుని కార్యాలన్నీ అసాధ్యంగా వింతగా ఉంటాయి ప్రియులారా. దేవుని కార్యాలు దేవుని మాట మీదే తప్ప నీకు రెండో దాని మీద ఎప్పుడు నమ్మకం ఉండకూడదు. ఆడు ఎలిపిలాల్లోన బిగించేశాడు. నువ్వేం చెయ్యాలి? మీరందరూ యుద్ధ సన్నిధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. స్తోత్రం చెప్పండి. ఒకసారి దాని చుట్టూ, ఆ కోటల చుట్టూ తిరుగు.
సంతరా దేవుడా, తిరిగితే కోట్లు కోల్తాయా? అనుమానించలేదు. నమ్ముట నీ వలనైతే ఏదైనా ఎందుకు కంగారు పడతావు? చిన్నాటికి పెద్ద ఆటలకి కంగారు పడతావు ఎందుకు? జరిగేది దేవుని చిత్తం. గతాన్ని నాస్తి వదిలేయి. ఇక ముందైనా నీవు దేవుని మాట మీద ఆధారపడు. ఓసారి తిరగండి. ఇదేం సంతరా దేవుడు. ఎలా తిరగాలి ప్రియులరా? చూసారా, చక్కగా మాట్లాడుతున్నాడండి అక్కడ. అలాగారు దినములు చేయుచు రావలెను, 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బోరలు పట్టుకొని ముందు నడవాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు ముందు నడకూడదు. నేను అల్లేనేంటి, నాకు రాదేంటి, నిలబెడితే మా పాటగా కన్నా ఎక్కువగా దంచేసి అంట నువ్వు. దేవుడు ఆయన అంటే నువ్వు కాదురా నడవచ్చున్నాడు. నేను పిలిచినవాడు, నేను నేర్పరచుకున్నవాడు. దేవుని స్తోత్రం. నేను ఏర్పరచుకున్నవాడు. ఆడి మీదనే నా మహిమ ఉంటుంది, అందరి మీద ఉండదు కదండి. ఆవిలింతలు వస్తున్నాయా? స్తోత్రం చెప్పాడు. దేవుడు సుఖం ఇచ్చేసాడు, ఏం చేయ? ఏసీలు ఇచ్చేసాడు, ఎక్కడ మెలుగు రావట్లేదు మీకు. నా కొడుకు గాలిట్టేస్తున్నాడు. మా అమ్మగారు కట్టరా అంటది ఈవిడ. మేము భోజనాలు చేసేస్తామండి, గిన్నెలట్టుకు వచ్చేస్తుంది బయటకు. మా రత్తలు 9 గంటల రాత్రి కాదు. వెనకని వచ్చేతనవే ప్యాన్ కట్టావా? స్తోత్రం చెప్పండి. నీకు లెక్కలేదు డబ్బు అంటే. ప్యాన్ కట్టావా? బిల్లు ఎంతో చూచావా? ప్రతి పైసా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ విధానికి మనము లెక్క చెప్పాలి. ఎప్పుడు వేయాలో అప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు కట్టేయాలో అప్పుడే కట్టేయాలి. తిరగని నా మనవరాలు ఉంది, ఆకి తిరగడమే ప్యాన్లన్నీ నాడీళ్ళని మొన్న అన్నీ గిరగిర తిరిగేస్తున్నాయి. మా మమ్మీ ఎక్కడికి కట్టట్లే. ఆ కొడుకు గాలి, దానికి గాలి, అందరికి గాలి. మన కొడుకు ఎంత కడుతున్నాడు బిల్లు నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి. ప్రతిదీ వ్యర్థంగా మనము దేవుడిచ్చిన దాన్ని మనము ఖర్చు పెడితే మళ్ళా వచ్చి దాగిపోద్ది అక్కడ. నీకు జ్ఞానం లేదు, నీకు డబ్బు విలువ లేదు. పొద్దున్న దగ్గరికి వస్తావు చూసావా, అప్పుడు చెప్తాను నేను ఎన్నేళ్ళు బతికావో, ఎంత డబ్బు ఇచ్చానో, ఏం చేశావో ప్రతిదానికి నీవు నాకు లెక్క అప్పగించాలి. స్తోత్రం చెప్పండి. నాదే నా బాబు దగ్గరికి తిరిగి కూడా కారు ఉందని, కారులో నీళ్ళు వేతనవేండు, నువ్వు ఏవి వేతన్నావు? పెట్రోల్ వేతన్నావు. అవసరమైనప్పుడే తప్ప అనవసరం కొట్టుకాటికి కారే. అయ్యి బాబా, మరి బాళ్ళు నడిచి వెళ్ళావా? మరి ఇప్పుడు నాన్న తిప్పలు పడ్డావా? నా కొడుకు తిప్పలు పడకూడదని దేవుడు నీకు ఒక వాహనం ఇస్తే అది ఎప్పుడు వెళ్ళాలి అప్పుడే వెళ్ళాలి. మిగతా కాలంలో మనం ప్రియులారా జాగ్రత్తగా మన ఒళ్ళు కథంతో ఒంగేలా చేసుకుంటే దేవుడు ఇంకా ఎంత వీటికి పర్లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. యాజకులు పొట్టేలు బోరలు ఊదుతారు, వారు నడుస్తారు. దేవుని స్తోత్రం. హెచ్ఎండి సంఘం ఏం చేస్తుందండి? ప్రతి ఈది నువ్వు బోర ఊదాలి. దేవుని స్తోత్రం. ఈ ఈది నీ సొంతం కావాలంటే, ఈ చుట్టుపక్కల ప్రజలు దేవుని ప్రజలుగా మారాలంటే, నీ వీధిలో ఎవడికి చెప్పొద్దు. నీవు ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా అంటే వెళ్ళిపోవటమే. దేవుని స్తోత్రం. ఒక్కొక్క గోడ కూలి ఆ నశించిన ప్రజలు ప్రియులరా
నీ ద్వారా బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. నీ కుటుంబము ద్వారా బ్రతుకుతారని నేను మనవి చేస్తూ ఉన్నానండి. నీ మట్టుకు నీవే సుఖపడి బాగుపడ్డం కాదు, నీ వెనుకున్న కుడి ఎడమ ఉన్నటువంటి ప్రజల పట్ల నీకు కలిగిన భారము ప్రియులారా గొప్పదై ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇంకా అధికముగా నీవు ప్రభు ఆరాధిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. అందుకే వీళ్ళు బోర్లు ఊదమన్నారు, పాస్టర్ గారు ముందు ఊతున్నారు, వెనకాల వీడు 7 మారులు పిల్లరా పట్టణము చుట్టూ తిరుగుచుండగా, బోరులు ఊదుచుండగా, ఆర్భాటముతో కేకలు వేయగా, అప్పుడు పట్టణ ప్రకారము కూలెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధనలకు స్తుతి పాడి నిన్ను పొగడెదను, ఆరాధనలకు స్తుతి పాడి నిన్ను పొగడెదను, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, జగకు గోడలు పెట్టు వచ్చిన, ఆరాధించిన, జగకు గోడలు పెట్టు వచ్చిన, ఆరాధించిన, కూలిపోయాడు పట్టు గోడలు, సాగిపోయిరి కణాను ఎత్రలు, కూలిపోయాడు పట్టు గోడలు, సాగిపోయిరి కణాను ఎత్రలు, ఆరాధన నీకే, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వారు 7 మారులు ఆ కోట చుట్టూ తిరిగి స్తుతిస్తుండగా, ఆ ఎరుకో గోడలు, క్రేను వచ్చిన పడగొట్టలేని గోడలు, తన ప్రజలు తన యాజకులు ముందు నడిచి స్తుతిస్తుంటే ఒక్కొక్క పక్క గోడలు కూలిపోవటం ప్రారంభించాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక కార్యము నీ జీవితములో సఫలమవ్వాలంటే ప్రియులరా, నీ జీవితంలో సంపూర్ణ ఆనందం పొందాలంటే నీవు నిత్యము నీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. స్తుతి చెల్లించడం ద్వారా నీకు సమస్తము కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే 3వ వచనములో స్తుతులు చెల్లించండి, బోరలు ఓదండి అన్నాడు. అంతేగాని గుణపాలు తెచ్చి పొడి చేయండిరా, క్రెయిన్ తెచ్చి లాగేయండి అనలేదు దేవుడు. కేవలము స్తుతి. నీ పరమ తండ్రికి స్తుతి చెల్లించుటంటే ఎంత భాగ్యమో, ఎంత ఆరాధ్యమో, ఎంత ఆనందమో, ఎంత ఆశీర్వాదమో
దయతో మీరు గమనించాలి. ఒక అమ్మని పిలిచో పాట ఆడమ్మ దేవుడి కోసం అంటే ఏం ఆడుతుంది? మీలో ఆడతారా? అలా వింటారే పోతారే తప్ప కానీ రేపు నా ఇంటికాడ ఎలా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధన నాకు క్రమం నేర్పుతుంది. నేను ప్రభువును స్తుతించకపోతే నా దేవునికి ఏమి ఇత్తాని కావాలి, అన్నీ ఆయనవే కదా అని మీరు ప్రియులారా ఆత్మీయంగా ఎదగకపోతే దేవుని రాకడలో దేవుడే అమ్మ ఒక పాట పాడినాను గురించి అంటే నువ్వేం పాడతావు చెప్పు. ప్రతి నోట కూడా ప్రియబిడ్డలారా దేవుణ్ణి స్తుతించేటువంటి నాలుకగా మన జీవితం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ శరీరము సజీవ యాగముగా నీ దేవునికి నీవు సమర్పించబడాలని దేవుడు కోరుతున్నాడు. కనుక వారు 7 మార్లు ప్రభువుని స్తుతించి ఎప్పుడైతే దేవుణ్ణి గణపరిచారో ఆ కోటలన్నీ కూడా ఒక్కొక్కటిగా కూలిపోయి వారికి దారులు మరి ఏర్పరచబడ్డాయని మనము దైవవాక్యములు చూస్తున్నాం. 6వ అధ్యాయములో 20వ వచనములో యెహోషువ గ్రంథములో ఏం మాట్లాడుతుందండి? 6:20 స్తోత్రం చెప్పండి. వారు కేకలు వేయగా ప్రాకారములే కూలిపోయాయి. దేవుని స్తోత్రం. నువ్వు కేకలు వేయగా ప్రియులరా నీ చుట్టూ ఉన్న శత్రు కోటలు కూలిపోయి దేవుని ఆశీర్వాదములు ప్రవాహం వలె నీ గుడారములోకి వస్తాయని మనవి చేస్తున్నా. 6 గంటలైనప్పటికీ ప్రతి కుటుంబం, క్రైస్తవ కుటుంబం కేకలు వేయాలి, చేతులు ఎత్తాలి, ఆరాధన చెయ్యాలి. ప్రభువుని మనము ధ్వనింప చేసినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. హిజ్కియా కాలంలో పట్టణాన్ని కాపాడిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా కాపాడాలంటే మూత వేయబడేటువంటి ఆ బంధకాలు పటాపంచలై నీవు దీవెనకరంగా ఉండాలంటే ప్రభు తట్టు చేతులెత్తి నీవు దేవుణ్ణి స్తుతించే అనుభవాన్ని ప్రియులరా మీరు కలిగి ఉండాలని దేవుని పేట మీ అందరికీ నేను మరోసారి మనవి చేస్తా ఉన్నా. దేవుని స్తోత్రం. రెండోది ప్రియులారా, ఎటువంటి అన్యుడు నీ మీద కుట్ర పన్ని నిన్నుగా నీ కుటుంబాన్ని కానీ పతనము చేయాలన్నా దేవుడు ఊరుకునేవాడు కాదు. అవి నీ చుట్టూ నీ కుటుంబ చుట్టూ అన్యజనులు ఒత్తిడి తగలకుండగా కాపాడు దేవుడని మనకి దైవవాక్యం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము దేవుని బిడ్డలారా 17వ వచనములో సౌలుగా ఉన్నప్పుడు దేవదర్శనాన్ని చూచాడు. అంతకుముందు క్రైస్తవులంటే కిట్టలేని వాడు, తరిమి కొట్టేవాడు, ఒక మతముగా పరిగణించుకున్నవాడు. చివరికి దమస్కో పట్టణాన్ని కూడా ఇడికి జడిచెల్లి అక్కడ దేవుని ప్రజలు ఇల్లు వాకులు వదిలిపెట్టి యోధా ఇంటిలో ఉండి దేవుని ఆరాధిస్తుంటే ఆ ప్రాంతానికి ఈడు ప్రియుల పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు. దేవుడు మార్గ మధ్యములో సౌలును చూచాడు. రూపించబడేది ఏది నా ప్రజల ముంద వర్ధిల్లుదన్న దేవుడు తన దివ్య దర్శనము ద్వారా పౌలు యొక్క సౌలు కళ్ళు మొత్తగానే గుడ్డోడ కింద పడిపోయాడు. సౌలా సౌలా ఎలా నీవు నన్ను హింసించుచున్నావు. దేవుని స్తోత్రం. సంఘములు ఇలాంటి సౌలు ఉన్నారా?
ప్రమాదము సుమి. అప్పుడుకప్పుడు అంటాడు, ప్రభువా అని అలా నిన్ను హింసించాను నేను, నువ్వు నన్నే చేయగలవరా? నువ్వు పిచ్చోడా, నా ప్రజలను హింసిస్తున్నావు, నా ప్రజలను దూషిస్తున్నావు, నన్ను దూషించినట్లే కదా అన్నాడు. గుడ్డోడే కొట్టుమట్లాడుతున్నాడు పాప. ఆడొక్కడికే తెలుస్తుంది, మిగతా వాళ్ళు అవలేదు అసలే. లేగో, యోధా ఇంటిలో నన్ను ప్రజలు స్తుతిస్తున్నారు, అక్కడ నా దాసుడు అననీయ ఉన్నాడు, ఆడు చేతులెత్తి నీ ముఖం మీద హస్త నిక్షేపణ చేసిన వెంటనే నీ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు నా కొరకు నీవు అన్యజనుల మధ్యకి వెళ్తావు, అన్యజనులు నిన్నేమీ చేయకుండా నేను కాపాడుతాను. స్తోత్రం చెప్పండి. ఎంత మంచి దేవుడండి. అన్యజనులు నిన్నేమీ చేయకుండా కాపాడువాడిని నేనే. స్తోత్రం చెప్పండి. యెషయాలో అంటాడు, నీ పట్టణాన్ని కాపాడుతాను. 141 కీర్తనలు అంటాడు, నీ చేతులు ఎత్తితే నీకున్నటువంటి అడ్డు వచ్చినటువంటి ప్రతి కోటలో కూలు కడతానన్నాడు. యెహోషువ కాలంలో పాలితేర్లు ప్రవహించి దేశానికి వెళ్ళటానికి ఎరుకో కోట్లు అడ్డొస్తే స్తుతుల ద్వారా కూలగొట్టేశాడు. తన ప్రజల పక్షాన్ని ఎలాగా ఆయన ముందు నడుస్తున్నాడో చూసావా? నీ ముందు కూడా ఆయన నడుస్తున్నాడు, నీ ప్రక్కనున్నాడు, ఈ ప్రక్కనున్నాడు. లేకపోతే ఏది పని ఉద్దేశం. స్తోత్రం చెప్పండి. మరి నా కొడుకు ఆఫీస్కి వెళ్తుంటే మరి మెట్రో ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఆవిడ జుర్రును వచ్చి గుద్దేశాడని మా దేవదాస్. చేతిలో నెట్ అవన్నీ ఉన్నాయి, 1000 రూపాయలు. రాసుకుంది తప్ప నా బిడ్డని అలా తాకకుండా దేవుడు కాపాడాడు. మాట్లాడరే, నిన్ను కాపాడువాడు కొనకోడు నెదరపాడు. భయపడకో, దిగులు పడకో, నిన్నులాగే ఉంచుడు నా దేవుడు. ఇవాళ 3 బారి ఉన్నావే, ఒకనాడు నిన్ను చిగురింప చేసే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 బారి నా జీవితాలను చిగిరింప చేయగలవో నీవు. 3 బారి నా జీవితాలను చిగిరింప చేయగలవో నీవు. మహారాజు
ఎక్కడ నాటాడు? జీవజల ఓట. జీవజల ఓట దగ్గర నాటాను నిన్ను. స్తోత్రం చెప్పండి. నువ్వు వాడిపోకు, సోలుపోకు, పరిస్థితుల గురించి ఆలోచించకు. అంట ఎన్ని జరిగిన స్తోత్ర 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 వారికి మన స్తోత్రం. సావా సావరా, నువ్వు సత్యగా అక్కడ ఉండే పిల్ల అవుదావు అంటుంది. ఓ పిల్ల చూసావు ఎంత పని చేస్తుందో. బాగున్న నాళ్ళు బాగానయ్యా నాయన, ఏమండి ఏవండి ఇంకా లేవలేదా అనేది. ఆ ఆస్తి వచ్చినాడు, అమ్మగారు అమ్మగారు అంటా. మరి ఎవరుకుంటున్నా నేను అమ్మగారినే అని. అన్నీ ఆరిపోయి ఎవరు రావట్లేదు. బెల్లం లేచి ఎవరు రావడానికి. నీ బతుకంతే, నా బతుకంతే. ఇలా అందరూ ఎందుకు వస్తున్నారు? బెల్లం ఉందని. స్తోత్రం చెప్పండి. అమ్మగారి దానికి ఎవరు రావట్లేదు, తిరిగి బాధ వచ్చేసింది అంటుంది. సావరా పవ్వా పవ్వా పవ్వా. ఏం పవ్వు? ఉన్నదంతా ఆరిపోవా? కన్నబిడ్డను మింగేశావా? ఆడు మింగాడా? ఆడు మింగాడేంటండి? స్తోత్రం చెప్పండి. నీ కాలం పరిపూర్ణముగా అవ్వకముందు నువ్వు మరణము చూడగా ఉండ నిమిత్తమై నా యందు భయభక్తులు కలిగినాడు. దేవుని స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు కాలము గడవకుండా సావు రాకుండా ఉండాలంటే నా యందు భయముతో యవనుడా బ్రతికిన త్రోవలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు దీర్ఘాయుష్మంతుడవుతావు. అప్పుడు ఐశ్వర్యము, ఘనత, కలిమి సమస్తము నేను నీకు ఇస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆకువాడగా ఆత్మబలములు ఆనందముతో ఫలించగా. ఆకువాడగా ఆత్మబలములు ఆనందముతో ఫలించగా. దీవదనమున ఊటైనా, దీవదనమున ఊటైనా
అనే వారన నాటబడి ఉన్నావు. నువ్వు సంఘములో ఆత్మ ఫలములను ఫలిస్తూ ఉండాలి. వాగ్దాన ఫలములు నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. క్రైస్తవ సోదరి సోదరుడా, అన్య జనాంగము చేతికి అప్పగించకుండగా పౌలును కాపాడిన దేవుడు మధ్యాహ్న కాలములు నిన్ను గత వనవరమంతా కాపాడిన దేవునికి ఏమిచ్చి నీవు ఆ రుణము తీరుద్దామని అనుకుంటున్నావు. తీర్చగలవా? తీర్చగలవా? నీ బిడ్డలకు తండ్రిగా ఉంచాడు, నీ భార్యకు భర్తగా ఉంచాడు, అనేకులకు ఆధారకరముగా దేవుణ్ణి నిలిచాడు. మనుషులు ఎన్నిసార్లు మోసగించినా నిన్ను మోసపోనివ్వలేదు, నీ ప్రక్కనే నిలిచాడు. దేవుని స్తోత్రం. ఎండకు ఎండానే, వాడికి తడిచానే, సలెత్తే కప్పుకుని అయ్యి ఆకులు ఉన్నానే, ఇంత పని చేస్తావా మాంగారా అన్నాడు యాకోబు. స్తోత్రం చెప్పండి. ఎంత పని చేసావు నువ్వు? మడో కూతురు కొరకు 7 సంవత్సరాలు నీకు కొలువు చేశాను. ఎండకెండాను, వానకు తడిచానే, అయినా నీకు సిగ్గు నీతి న్యాయం లేదా? 10 సార్లు నా జీతం మారుస్తావా? నా దేవుడు తోడుగున్నాడు కాబట్టి నేను ఈ రీతిగా ఈ వేళకి నిలబడ్డానని యాకోబు మాంగారు చేసిన మోసములో వేదన చెంది భార్యలతో చెప్తే ఇంకెందుకు నండిపోదామని ఇంటికని బయలుదేరేశారు. ఆ బయలుదేరేసిన వాళ్ళని 400 మంది రౌడీలు తీసుకుని, చూసావా ఎన్నాళ్ళు ప్రేమించిన మా అంగారు ఏమయ్యాడండి? 400 మంది రౌడీలు తీసుకుని ఏం చేస్తాను చూడండి వచ్చేస్తున్నాడు ఈ ఏకంగా. స్తోత్రం చెప్పండి. ఒరే ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు దేవుడు. ఎక్కడికి వరకు వెళ్తున్నారు రౌడీలు తీసుకుని? స్తోత్రం చెప్పండి. కొనుక్కుని దేవుడు, మానవంతరంగాలు చూచిన దేవుడు ఎక్కడికి రా పరిగెడుతున్నావు? ఆ నీ దగ్గర పంపును నేను. ఎన్నాళ్ళు ఆడికి తోడు లేకపోతే పడుగు నువ్వేం చేసేదువు నువ్వు. నా భక్తుడు నేను ఎప్పుడు విడిచిపెట్టాను. స్తోత్రం చెప్పండి. నా భక్తుడు మోసగాడు కాదు. మనందరం మోసగాడు అంట కాదు. యాకోబు మోసగాడు కాదు. తల్లి మోసం చేయించిందంటే ఆడు మోసం చేద్దామని లేదు వాళ్ళ అన్నకి. లేదు బాబా గొప్ప తీసేస్తావు పోయా నీకు వెళ్ళిపోతా దీవెర్లన్నీ. నా చెంగటికి తిరిగావు కొడుకా, ఆ దోషం ఏదో నా మీదకి వచ్చును కాక అని అది చేయమంటే చేశాడు తప్ప యాకోబు ఎప్పుడు చేయలేదు. అందుకే నేను యాకోబుని ప్రేమించాను, ఏసావుని ద్వేషించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబుకు లోబడే జీవితం ఉంది. యాకోబు దేవుడికి భయపడే జీవితం ఉంది. యాకోబుకు పోరాడే జీవితం ఉంది. అందుకే తెల్లవార్లు ప్రియులారా, ఈ మాయదారి మోసగారి డబ్బు నాకెందుకు బాబు, అడిదారి నుంచి అన్ని తప్పులు చేశాను, క్షమించు నాయన, నిజమైన ఆశీర్వాదం నాకు కావాలి, నన్ను దీవించు. స్తోత్రం చెప్పండి. నిన్ను నేను విడువనయ్యా, నిన్ను నేను మరువనయ్యా అన్నాడు. నేను వేడలేను, మరువలేను నాయన. స్తోత్రం చెప్పండి. అందునా నైతిని యేసయ్యా, అపవాదితోని బందీ నైతిని. అయ్యా కళ్ళు మూసుకుపోయాయి, నాకు గుడ్డోడైపోయాను నాయన, నన్ను దీవించు అన్నాడు యాకోబు. అలాంటి లాభాన్ని చేతిలో నుంచి కాపాడిన దేవుడు. స్తోత్రం చెప్పండి. రౌడీలు తీసుకొచ్చామంటారు, నా కొడుకుని కొట్టి చూస్తానన్నాడు. అడ్లెత్తిపోయి పాపానికి ఎత్తుకొచ్చేసి, అవ్యా అల్లుడు గారు ఇప్పుడు
ముందరేవి మాటలు. ఇలాంటి పని చేసేవెందుకో? నాతో చెప్తే నీ డగ్గాలు, మేళాలు, తాళాలు, బోర్లతో అబ్బేదని కదా అంటాడు ఈడు. స్తోత్రం చెప్పండి. అయినను రాత్రి నీ దేవుడు నాతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. చూసావా, ప్రతి క్షణము ప్రభు నీకు తోడు లేకపోతే ఈ దినమును నీవు ఈ రీతిగా ఉండేవాడు కావు. ప్రతి క్షణము దేవుడు నాకు తోడు లేకపోతే కోమలోకి వెళ్ళిపోయి చూస్తున్నాను. ఎలాగ మా పిల్లలు ఏడ్చేస్తున్నారు, నాకే అంగ తన్నిపడి చూస్తున్నాను నేను. ఆవిడే బాబాయ్ ఏమైపోతావు, ఇద్దరు కలిసి ఉన్నంతవరకు నన్ను ఇటు వెళ్ళిపోతావు అని అది ఏడుస్తుంది. నేను మాత్రం జడ్జాగా నెచ్చకేసీలో అలాగా ఇక దేవుని స్తోత్రం. ఎందుకు? ఇక్కడ కన్ను మూత, అక్కడ మళ్ళా కళ్ళు తెరిచే అధికారము దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేనికి భయపడకు, దేనికి జడవకు. నీ ప్రభువు నీకు తోడున్నాడు, నీ రాజు నీకు తోడున్నాడు, నీ తండ్రి నీకు తోడున్నాడు. ఎవరి నిన్ను చేయవిడచినా యేసు చేయవిడువడు. తెలుసా? ఎవడు నిన్ను చేయవిడచినా యేసు నిన్ను చేయవిడువడు. చేయవిడువడు, చేయవిడువడు, చేయి విడువాడు. హల్లెలూయా. నా యేసు చేయవిడు. అందరు విడిచిన చేయ విడవడు. యాకోబుకు తోడుకున్న దేవుడు, సౌలుకు తోడుకున్న దేవుడు, దావీదుకు తోడుకున్న దేవుడు, హిజ్కియాకు తోడుకున్న దేవుడు. ఈ మధ్యాహ్న కాలము నేను తోడుకున్నాను. భర్తను కోల్పోయావా? భయపడు, నేనే నీ భర్తను. పిల్లల సమస్యలు ఎక్కువైపోయాయా? చేతులెత్తు. అలాగే యవన కాలములో నువ్వు పొందవలసినవి పొందలేక నీ ద్వారాలు మూయబడ్డాయా? వాటినున్న పాటులో ఎనుకో కోటలు కూలగొట్టినట్లు నీ ఎదుటి లేకుండా కూలగొట్టేస్తాను. నా వైపు చూడు, నాతో నడు. నీ ముందున్న ఆనందాన్ని గొప్ప భాగ్యముగా ఎంచి ఈ లోక శ్రమలు పెంటగా చూచుకుని నీవు నీ సిలువే అని వెతుకున్నా కూడా రా. దేవుని స్తోత్రం. వాడబారిన స్వాధ్యం నీకు పరమందు ఉన్నదని దేవుడు మధ్యాహ్న కాలములో తెలియజేస్తున్నారు. ప్రియ సోదరి సోదర, శారీరక ఆలోచన నేత్రాన్ని తొలగించి నా మనోనేత్ర వెలిగించు. స్తోత్రం చెప్పండి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు. భర్తమా, ఏం కావాలి నీకు? నా మనోనేత్రము తెరువు. అడుగుతున్నావా? నా మనోనేత్రాన్ని తెరు. నీ పాదాలు చూస్తాను, నీ మనోహరమైన ముఖాన్ని నేను చూస్తాను. నిన్ను చూడలేని బ్రతుకు నాకు ముగించేస్తున్నాలే అమ్మా. 2:30 అయిపోయింది అప్పుడే. అయ్యయ్యో, నిన్ను ఇప్పుడు చూస్తున్నట్టు అయ్యి అందరు పాపం. నిన్ను చూడలేని బ్రతుకు నాకు. ఇలా అంటలేదు, ఆడు ట్యాక్ చేసేసాను. డోకర వాళ్ళు బ్యాంక్ ముందు ఉన్నట్టుకున్నాను. నేను నా భార్యకి డోకరా లేదు, బేకరా లేదు, రేషను లేదు, పెన్షను లేదు. సర్వము యెహోవా ఇరే. స్తోత్రం చెప్పండి. ఆ బ్యాంక్ చుట్టూ, ఆ మనిషి చుట్టూ చూడడం మాకు అలవాటు లేదు. దేవుని చుట్టూ తిరగడమే మాకు అలవాటు. స్తోత్రం చెప్పండి. ఏం కావాలన్నా నీ ముఖము చాలు. ఏముంది నా ముఖములో? నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము,
నీ పాదాలు అమరయ్యవయము. రాకు బాబా అలాగొట్టే నాకు ఇంకా 4 అయిపోద్ది రాక నాయన, నువ్వు లిగి బట్టి గోలాగెళ్ళిపోతానే. స్తోత్రం చెప్పండి. యెహోవా ఈ పట్టణమును కాపాడాను, దావీదును బట్టి కాపాడాను, బాలరాజును బట్టి తన పిల్లలను కాపాడును. దావీదు ఇష్టానుసారమైన మనుషుడు. డబ్బున్నప్పుడు నువ్వు కానలేదు. దేవుడెవరో ఏదో ఆదివారం కనపడి వెళ్ళిపోయేవాడు పైదలాడండే. ఆనాడు ఈనాడు లేక ప్రభు పాదాల దగ్గరుంటే నా బిడ్డలను కాపాడి దేవుడు, దావీదు సంతానాన్ని కాపాడిన దేవుడు తండ్రి. ఏమి సంపాదించే నీ బిడ్డలు శాంతి పొందుతారు, సమాధానం పొందుతారు, దీవెన పొందుతారు అనుకుంటున్నావు. ఏమున్నా ఏమీ లేకపోయినా నా యేసు నీతో ఉంటే వెనకాల నీ బిడ్డలయ్యే తరముల వరకు దేవుని వాగ్దానములతో దింపుతాడు. దావీదు వంశాన్ని కాచిన దేవుడు, ఈ దీన బ్రతుకు కలిగిన వాడు బిడ్డలను కాపాడిన దేవుడు. మీ బిడ్డలందరినీ నా దేవుడు కాచి కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. నీ దేవుడు కాపాడు అనే మాట మర్చిపోకు. దేవా, నన్ను నువ్వు కాపాడినట్టు నా పిల్లలను కాపాడు. ప్రార్థన చేయగలవా? ఉన్న చోట మోకరించండి ప్రియ బిడ్డలారా. తండ్రి, నువ్వు కాపాడు నాయనా. ఈరోజు వరకు నన్ను నా బిడ్డలను కాచిన దేవా, ఇక ముందు కూడా నా కుటుంబాన్ని కాపాడు తండ్రి, మా సంఘాన్ని కాపాడు, మా నాయకులను కాపాడని ఒక భారముతో నువ్వు ఉంటే దేవుడు తప్పనిసరిగా నిన్ను కాపాడి నీ కట్టు వచ్చినటువంటి అడ్డంకుములన్నీ పటాపంచలు చేసి నీ దారి సరళము చేసి నిన్ను నీ బిడ్డలను వాగ్దాన దేశమునకు నడిపించుకుండా నా తండ్రి చెయ్య వెనక్కి తీయడు. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, నీకు వందనాలు. వచ్చిన దీన బిడ్డలు ఎన్నో ఆశలతో వచ్చారు నాయన. లోకాశల కన్నా ఆత్మీయమైన ఆశ వారికి అనుగ్రహించి ఆత్మీయముగా ప్రతి తండ్రి, ఆత్మీయముగా ప్రతి తల్లి మెలకువ కలిగిన ఆయన కుడి ఎడమ ఇద్దరిని తన బిడ్డల కొరకు మొర్రపెట్టే తల్లిదండ్రులుగా చెయ్యి. అంత ధనవంతుడే రేయ మొదటి జాములో యోబు గారు కొడుకుల కొరకు కూతుళ్ళ కొరకు మొర్రపెట్టాడు తండ్రి. అలాగే నా ప్రియ సోదరి సోదరులందరూ నీ సన్నిధిలో మొరపెట్టుతూ దేవా, వారి చుట్టూ ఉన్న ప్రజలందరినీ స్తుతుల ద్వారా వారి కోటలు కూలగొట్టి దేవుని మందిరానికి నడిపించి ఆత్మీయ దాహము పతి కుమార్తెకి నువ్వు దయచేయనైనా. ఇతబడిన వర్తమానము వారి జీవితాల్లో ఫలింపచి ఒకటే వాగ్దానము, నీ పట్టణాన్ని కాపాడుతాను, నీ కుటుంబాన్ని కాపాడుతాను, నీ పిల్లల్ని కాపాడుతాను, నీ రాకపోకల్లో మిమ్మల్ని కాపాడుతున్న వాగ్దానము ప్రతి బిడ్డకి దయచేసి మహిమ పొందండి. యేసు దివ్యనామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరు లేచినబడి ప్రభువును ఆరాధిస్తూ మన అర్పణ ప్రభువు సమర్పిద్దాం. ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం త్వరితంగా. ఓకే, స్టార్ట్. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా,
ఉన్నతమైన దివ్యమైన నామమును బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నేడు అని పునరుద్ధాన దినమున ఈ సెప్టెంబర్ మాసములో 3వ ఆరాధనగా సంఘముగా మేము కూడిన ఆరాధించే కృపను అనుగ్రహించారు. ఎంతవరకు నాతో మాతో ప్రభు మీరు ఆటలాడని బట్టి వందనాలు. దావీదును బట్టి పట్టణమును కాపాడుతని వాగ్దానం చేసిన దేవుడు నాయన, మమ్మల్ని బట్టి మా కుటుంబాన్ని, మమ్మల్ని బట్టి మా కాలనీని, మమ్మల్ని బట్టి ప్రభు మా యొక్క సిటీని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడుతున్న దేవుడు. పరిశుద్ధులు, నీ రక్తము చేత కడగబడిన వారు, నీతిమంతులుగా నేను ఆరాధించేవారుగా ఇంకొను ఈ భూలోకంలో ఉన్నారు కాబట్టి ప్రభు మీరు కాపాడుతున్నారు అని ప్రభు రోజు ప్రభు నీ దాసు ద్వారా మాతో మాట్లాడారు. ఆయన ఇంకొను మాకు ప్రభు ఆ యొక్క విధేయత వివేకమును ప్రభు మమ్మల్ని కాపాడే దేవుడు, మా కుటుంబాలను కాపాడే దేవుడు, ఆయన మాకు తోడుగా ఉండే దేవుడు, మేలు చేయవాడు, వాడు మమ్మల్ని ఎన్నడూ కూడా చేయబెడవని వాడు అని మేము ఎరిగి ప్రభు నిశ్చంతగా నేను నమ్మి నీ మీద ఆధారపడి ముందుకు సాగే కృప దయచేయండి. ఇది ఆరాధనలో కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. వారి దేవుని కర్మగా ప్రోత్సాహకరముగా మీరు వారిని బలపరిచిన బట్టి వందనాలు. ఆరాధనలకు భాగముగా కృతజ్ఞత కల్పించిన పనులు కానుకలతో శుభాగములు దీవించండి. అనుదినాహారం, ఆరోగ్యం, ఆయుష్కాలము దయచేయండి. ఇంకా రక్షణ, మారు మనసు, బాప్తిస్మ అనుభవం, సంఘములో స్థిరత్వము, పరిసరిలో ప్రభు పాలు భాగస్తులు కాని వారు ఉన్నారు, వారందరిని స్థిరపరిచి బలపరిచి నీ నీతి రాజ్యానికి కృపను దయచేయండి. మరలా ఆ రీతిగా కూడి నామాన్ని మహింపచే వరకు నీ కృపా కాపుదల, నీ దివ్యమైన సన్నిధానము మెండుగా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. మా పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధానుడైన యేసయ్య కృప, మమ్మల్ని నిత్యము కుడి ఎడమకు తొట్టెలకుండగా కాపాడేటువంటి పరిశుద్ధాత్మ దైవ సన్నిధి, దేవుని జనాంగమా మళ్ళీ వచ్చి వారమంతయు మనలకు, మన సంఘానికి, మన కుటుంబాలకు, మన ప్రాంతీయ ప్రజలందరికీ అద్వితీయ దేవుడి యొక్క కృప సదాకాలము తోడుగా ఉండునుగాక. యేసు రక్తము, యేసు రక్తము, యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. లేదా అమ్మగారిని ఎవరైనా కలవాలనుకుంటే ఎక్కువ కలవద్దు, ఎందుకంటే ఆమె ఇప్పటికే నొప్పితో బాధపడుతున్నది. మీరు కలిసి పిల్లలు మీరు అలాగే వెళ్ళండి, ఇంకా మన మధ్య ఉంటారు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక.